జిల్లాలోని 1560 ప్రభుత్వ పాఠశాలలు మరియు 454 ప్రైవేట్ పాఠశాలలో 2026-2027 విద్యా సంవత్సరం జూన్ 12 నుంచి ప్రారంభం కాబోతుంది. ఈ సందర్భంగా విద్యార్థులకు మరియు ఉపాధ్యాయులకు జిల్లా విద్యాశాఖ అధికారి విజే రామారావు మరియు అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ సమగ్ర శిక్ష పి శ్యాంప్రసాద్ శుభాకాంక్షలు తెలియజేశారు. కలెక్టర్ ఆదేశాలతో పాఠశాలలన్నింటినీ జూన్ 12 నాటికి సిద్ధం చేశారు. అడ్మిషన్ ప్రక్రియ కూడా పూర్తి చేశారు. అయినప్పటికీ నూతన అడ్మిషన్లు కూడా స్వాగతిస్తారు. ప్రభుత్వ పాఠశాలలో ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే అడ్మిషన్లు పెరుగుతున్నాయి. 1వ తరగతిలోనే ప్రభుత్వ పాఠశాలలో 12,000 మంది విద్యార్థులు చేరగా ప్రభుత్వ పాఠశాలలో 10,500 మంది విద్యార్థులు అడ్మిషన్లు పొంది ఉన్నారు. ఈ విధంగా ప్రతి క్లాసులో కూడా ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్లు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ అకాడమిక్ ఇయర్కి సంబంధించి అంటే 26-27 ఎడ్యుకేషన్ ఇయర్కి సంబంధించి డే ఆఫ్టర్ టుమారో 12th జూన్ స్కూల్స్ అన్నీ కూడా రీఓపెన్ అవుతున్నాయి. సో దీనికి సంబంధించి మనము అందరూ ఎంఈఓల ద్వారా హెడ్ మాస్టర్లందరికీ కూడా స్కూల్ రెడీనెస్కి సిద్ధం కావాల్సిందిగా అందరికీ కూడా మనము తెలియజేస్తున్నాము. సో ఈ సమ్మరు వెకేషన్లో దాదాపుగా 40 days స్కూల్స్ అన్నీ కూడా క్లోజ్ అయ్యి ఉన్నాయి. సో ఇప్పుడు ఈ డే ఆఫ్టర్ టుమారో కల్లా స్కూల్స్ అన్నీ కూడా ప్రతి క్లాస్ రూము అట్లాగే ఫర్నిచరు అట్లాగే క్లాస్ రూమ్స్లో ఉన్న మన లైట్స్ కానీ ఫ్యాన్స్ కానీ అన్నీ వర్కింగ్ కండిషన్లో ఉన్నాయా లేదా, క్యాంపస్ అంతా క్లీన్గా ఉన్నదా లేదా, రిమైనింగ్ డ్రింకింగ్ వాటర్ కానీ అట్లాగే మనకి రన్నింగ్ వాటర్ కానీ శానిటరీ ఫెసిలిటీస్ అన్ని బాత్రూముల్లో ఉన్నాయా లేదా, బాత్రూమ్లన్నీ క్లీన్గా ఉన్నాయా లేదా, క్యాంపస్ అంతా క్లీన్ అండ్ గ్రీన్గా ఉన్నదా లేదా. సో ఇదంతా కూడా రెడీనెస్ కోసము మనము సిద్ధం కమ్మని హెడ్ మాస్టర్లందరూ కూడా తెలియజెప్పి ఉన్నాం. దిస్ ఈజ్ ద స్కూల్ రెడీనెస్ ప్రోగ్రామ్. అట్లాగే ఇప్పుడు యోగాంధ్ర కూడా మనకి జూన్ 21st జరుగుతుంది. ఆనరబుల్ కలెక్టర్ మేడం కూడా యోగాంధ్ర గురించి మనకి ప్రతి ఒక్క స్కూల్లో ఇది ఇంప్లిమెంట్ కావాలి, అట్లాగే దీనికి సంబంధించిన ఎస్ఓపి కూడా వచ్చింది. దాన్ని కూడా ఫ్రమ్ టైం టు టైం రేపటి డే ఆఫ్టర్ టుమారో నుంచి హెడ్ మాస్టర్లు, పిల్లలు, టీచర్లు అందుబాటులో ఉన్నారు కాబట్టి ఈ ప్రోగ్రాం కూడా ఏ విధంగా అయితే ప్రభుత్వము ఆదేశాలకు అనుగుణంగా మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇంప్లిమెంట్ చేయడానికి విద్యాశాఖ పల్నాడు జిల్లా సంసిద్ధంగా ఉన్నది.